నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ కేంద్రంగా మారిందన్న హార్వర్డ్ వర్సిటీ అధ్యయనం. మరో 10 ఏళ్ల పాటు ఆధిపత్యం కొనసాగుతుందని వెల్లడి. దేశ సంతులిత అభివృద్ధికి సమగ్ర వ్యూహం అనుసరించనున్న కేంద్రం. నేడు అన్ని రాష్ట్రాల సీఎస్లతో భేటీ కానున్న ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్లో ఐటీ జోరు. మరో 7 సాఫ్ట్వేర్ కంపెనీల రాక. నేడు విజయవాడలో ప్రారంభించనున్న లోకేష్. 2019 ఎన్నికల కోసం తెరాస ముందస్తు ప్రణాళిక. యువత, రైతులు, మహిళలపై ప్రత్యేక దృష్టి. పార్టీ సీనియర్లకు జిల్లాల వారీ బాధ్యతలు. డోక్లాంపై చైనా వాదనలు తిప్పికొట్టే వ్యూహాల్లో భారత సైన్యం. గుడారాలు వేసుకుని చాలా కాలం ఉండేందుకు ఏర్పాట్లు. మోసుల్లో ఐసిస్కు గట్టి ఎదురుదెబ్బ. 9 నెలల భీకర యుద్ధం అనంతరం నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఇరాకీ దళాలు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సరికొత్త చరిత్ర లిఖించిన భారత్. 12 స్వర్ణాలతో చైనాను వెనక్కి నెట్టి తొలిసారి అగ్రస్థానం కైవసం. వెస్టిండీస్తో జరిగిన 2020లో భారత్కు ఘోర పరాభవం. 9 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గిన కరీబియన్ జట్టు. విధ్వంసకర బ్యాటింగ్తో లూయిస్ అజేయ శతకం. మరో 10 ఏళ్ల పాటు ఆర్థిక ప్రగతికి భారతదేశం కేంద్ర బిందువుగా ఉంటుందని మరో అధ్యయనంలో వెల్లడైంది. చైనా సహా మిగిలిన దేశాలన్నీ తర్వాతి స్థానానికే పరిమితమవుతాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా దేశాలను 3 వర్గాలుగా విభజించిన ఈ అధ్యయనం భిన్న, సంక్లిష్టమైన రంగాల వైపు దృష్టి పెడితేనే ప్రగతి సాధ్యమని పేర్కొంది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారతదేశం కేంద్రంగా మారిందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం తేల్చి చెప్పింది. వచ్చే 10 ఏళ్ల పాటు భారత్ అగ్రపథంలోనే కొనసాగుతుందని నొక్కి వక్కాణించింది. ఆ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ అభివృద్ది కేంద్రం సిఐడి అధ్యయనంలో మరెన్నో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సిఐడి అంచనాల ప్రకారం 2025 వరకు వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో 7.7% సగటు వార్షిక వృద్ధి రేటుతో భారత్ దూసుకెళ్లనుంది. ప్రస్తుతం ఉన్నవాటితో పాటు కొత్త రంగాల్లోనూ భారత్ తన పరిధి విస్తరిస్తూ కొనసాగడం వల్లే వృద్ధి రేటు పరుగులు తీస్తోందని సిఐడి తెలిపింది. రసాయనాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి సంక్లిష్టమైన రంగాలకు ఎగుమతుల పరిధిని భారత్ విస్తరిస్తుందని వెల్లడించింది. ఒక్క చమురుపైనే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు దిగాలు పడ్డాయని, భిన్న, సంక్లిష్టమైన రంగాల్లో ఉత్పత్తుల వైపు చూసిన భారత్, ఇండోనేషియా, వియత్నాం ప్రగతిపథంలో నడుస్తున్నట్టు వివరించింది. ప్రపంచ వృద్ధి ఒకే మార్గాన్ని అనుసరించదని చెబుతూ భారత్, టర్కీ, ఉగాండా, ఇండోనేషియా, బల్గేరియా వేగంగా అభివృద్ది చెందుతున్నాయని అంచనా వేసింది. ఈ దేశాలు రాజకీయంగా, భౌగోళికంగా, జనాభా పరంగా భిన్నమైనవైనా కార్మిక శక్తిని భిన్న రంగాలకు పంపిణీ చేస్తున్న విషయాన్ని నొక్కి చెప్పింది. దేశాలను 3 ప్రాథమిక వర్గాలుగా అంతర్జాతీయ అభివృద్ది కేంద్రం విభజించింది. ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉన్న దేశాలు మొదటి రకానికి చెందినవిగా తెలిపి ఇవి సంబంధిత రంగాల్లో తమ పరిధిని సులభంగా విస్తరించగలవని పేర్కొంది. ఉత్పత్తిని భిన్న రంగాలకు విస్తరించే సామర్థ్యం ఉన్న 2వ వర్గం దేశాల జాబితాలో భారత్, ఇండోనేషియా, టర్కీ ఉన్నాయి. అన్ని వస్తువులను ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్న జపాన్, జర్మనీ, అమెరికా లాంటి దేశాలను 3వ వర్గంలో చేర్చింది. ఆంధ్రప్రదేశ్లో ఐటీ సంస్థల ఏర్పాటు వేగం పుంజుకుంది. ఇవాళ 7 సాఫ్ట్వేర్ కంపెనీలు విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ఈ సంస్థలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నం, విజయవాడలో ఐటీ సంస్థల రాకకు అనువైన వాతావరణాన్ని సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మౌలిక వసతులు కల్పించారు. విజయవాడ ఆటోనగర్, గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లో ఐటీ సంస్థల కోసం కొత్త భవనాలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఇక్కడ కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆ సంస్థలు చెల్లిస్తున్న భవనం అద్దెలో 50% ప్రభుత్వమే భరిస్తోంది. వారు కల్పించే ఉద్యోగాల్ని బట్టి ఒక్క ఉద్యోగానికి ₹1,00,000 వరకు ప్రోత్సాహకంగా అందిస్తోంది. త్వరలో 40 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేందుకు సిద్దమైనట్లు ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు చెబుతున్నారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఒకసారి ఎకోసిస్టమ్ క్రియేట్ అయితే చిన్న కంపెనీల నుంచి మధ్య సైజ్ కంపెనీలు, తర్వాత పెద్ద కంపెనీలు వస్తాయి. మనకి నెక్స్ట్ 2-3 మంత్స్లో ఇంకొక మంచి న్యూస్ కూడా ఇస్తాం. ఇంకొక 3 పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ 1000 ఉద్యోగాలు. మన కొత్త ఐటీ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత దెర్ ఇస్ న్యూ ఎనర్జీ ఇన్ ద డిపార్ట్మెంట్.
అంటే వాళ్ళు మూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎంప్లాయీలు దొరకట్లేదంటే మనం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైన్ చేయించి వాళ్ళకి పంపిస్తున్నాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్నందున అందులో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. అమరావతి సచివాలయంలో జరిగే ఈ భేటీకి ఉభయ సభల పార్టీ ఎంపీలతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పెంపు అంశంతో పాటు పార్లమెంట్లో లేవనెత్తాల్సిన ఇతర అంశాలపై చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. పెండింగ్ విభజన హామీలు సహా ఏపీకి రావాల్సిన నిధులు, విశాఖకు రైల్వే జోన్, అపరిష్కృతంగా ఉన్న 9, 10 షెడ్యూల్ అంశాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న కేంద్ర ప్రాజెక్టుల సత్వర పూర్తి తదితర అంశాలను ప్రధానంగా చర్చించి పార్లమెంట్లో సందర్భానుసారం లేవనెత్తాలనే దానిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఒక నిర్ణయానికి రానుంది. మరో 21 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సరైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న తెరాస సర్కార్ ప్రధాన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. రైతులు, మహిళలు, యువత, వ్యాపార వర్గాలతో మమేకం కావాలని భావిస్తోంది. జిల్లాల వారీగా ఆయా వర్గాలతో సభలు, సమావేశాల నిర్వహణ సహా ప్రత్యేకంగా ముఖాముఖి భేటీలను జరపనుంది. ఇందుకోసం సీనియర్ నాయకులకు బాధ్యత అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్దం చేయగా రాష్ట్రపతి ఎన్నికల అనంతరం దీన్ని అమలు చేయనున్నారు. 31 జిల్లాల్లో మహిళా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించే బాధ్యతను ఎంపీ కవిత, తెలంగాణ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డిలకు అప్పగించినట్లు సమాచారం. యువతతో భేటీకి మంత్రి కేటీఆర్, శాసనమండలి విప్ రాజేశ్వరరెడ్డికి, రైతులతో సమావేశాలకు మంత్రి హరీష్ రావు, మరో నేతకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనులు సమీక్షించి దేశ సంతులిత అభివృద్దికి అన్ని రాష్ట్రాలను సమాయత్తం చేసే దిశలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అభివృద్దిలో అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేసే విషయంలో మార్గనిర్దేశనం చేయనున్న ప్రధాని ఈ మేరకు తొలిసారి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేబ్రాయ్ 14 ఫైనాన్స్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై దృశ్య శ్రవణ ప్రదర్శన ఇవ్వనున్నారు. అనంతరం ప్రభుత్వ కార్యక్రమాల పునర్వ్యవస్థీకరణపై అభిప్రాయాలు వెల్లడిస్తారు. అనంతరం అభివృద్ది పనుల్లో రాష్ట్రాలు, కేంద్ర మధ్య సమన్వయంపై ఉన్నతాధికారులతో చర్చించనున్న ప్రధాని తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ, సరళీకృత వ్యాపారంలో రాష్ట్రాలకు ర్యాంకింగ్లు, వ్యవసాయం, ఆరోగ్యం, పోషకాహారం, విద్యుత్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడం సహా ఒలింపిక్ పథకాల సాధన వంటి అనేక అంశాలపైన మార్గనిర్దేశనం చేయనున్నారు. భారత్, భూటాన్, చైనాల మధ్య కూడలిగా పిలిచే ట్రై జంక్షన్లో ఉద్రిక్తతలు చల్లారలేదు. సమస్యాత్మక ప్రాంతమైన డోక్లాం నుంచి వెళ్లిపోవాలంటూ చైనా చేస్తున్న హెచ్చరికల్ని భారత్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకుని బస చేసిన భారత సైన్యం చైనా బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పింది. సిక్కిం నుంచి దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉండే డోక్లాం పీఠభూమి ప్రాంతంలో ఉన్న సైన్యానికి అవసరమైన సామగ్రి సరఫరా జరుగుతోంది. ఈ విషయంలో రాజీ లేదంటున్న చైనా కశ్మీర్ సమస్యను పదే పదే తెరపైకి తీసుకొస్తూ పాకిస్తాన్ వంతపాడుతోంది. పాక్ అభ్యర్థిస్తే కశ్మీర్లోకి 3వ దేశ సైన్యం ప్రవేశించవచ్చని కొత్త రాగం ఆలపిస్తోంది. ప్రభుత్వ పత్రికైన గ్లోబల్ టైమ్స్లో ఈ మేరకు ఓ వ్యాసం ప్రచురితమైంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి వేడుకలను 7 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లో పాటలు, ప్రత్యేక రైళ్లు, ఎన్ఆర్ఐలతో ఉత్సవాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతోంది. కేంద్రంలోని అనేక విభాగాలు ఈ మేరకు ప్రణాళికలు తయారు చేస్తున్నాయి. వీటిని సీనియర్ మంత్రులతో కూడిన కమిటీ ఈ నెల 15 నుంచి సమీక్షిస్తుంది. ఆగస్టు 15 నుంచి 5 రోజుల పాటు కొన్ని ఇతివృత్తాలతో ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఆగస్టు 14న శుభ్రత కసరత్తును చేపట్టేలా పాఠశాలలు, సంబంధిత ఇతర సంస్థల్ని ఆదేశించాలని కేంద్ర మానవ వనరుల శాఖ యోచిస్తోంది. విదేశాల్లో వేడుకలు నిర్వహించడానికి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా కళాకారుల్ని సమీకరించి అమెరికా, బ్రెజిల్, వియత్నాం, జపాన్, చిలీ, ఒమన్, స్పెయిన్ వంటి కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. కొన్ని దేశాల్లో కూచిపూడి, నృత్య నాటికలు, జానపద గేయాలు వంటి కార్యక్రమాలు ఉంటాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయుల్ని భాగస్వాములుగా చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ చర్యలు చేపడుతోంది.
600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్ ప్రపంచ వారసత్వ నగరంగా అత్యంత అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన ఏకైక భారత నగరంగా ఖ్యాతినార్జించింది. పోలాండ్లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంఘం సమావేశమై అహ్మదాబాద్ను ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనతో ప్యారిస్, వియన్నా, కైరో, బ్రసెల్స్, రోమ్, ఎడిన్బరో సరసన అహ్మదాబాద్ చేరింది. 2010లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన యునెస్కోకు పంపించారు. యునెస్కో ప్రకటనతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం భారతదేశానికి చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ అపురూపమైన గుర్తింపు పొందడం అత్యంత సంతోషదాయకమంటూ గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీ ట్విట్టర్లో ఆనందాన్ని పంచుకున్నారు. లష్కర్ బోనాల్లో నేడు కీలకమైన రంగం కార్యక్రమం జరగనుంది. భవిష్యవాణిలో అమ్మవారు ఏం చెప్తుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి పలహార బండి ఊరేగింపులో మంత్రి తలసాని నృత్యాలు చేసి భక్తులను ఉత్సాహపరిచారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. అమ్మవారి దర్శనానికి ఆదివారం ఉదయం నుంచి మొదలైన భక్తుల తాకిడి అర్ధరాత్రి వరకు కొనసాగింది. నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఉజ్జయిని మాతకు భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించారు. సికింద్రాబాద్ పరిసరాలన్నీ డప్పు చప్పుళ్లతో మారుమోగాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ కమిటీ గతేడాది కంటే మెరుగైన వసతులు కల్పించడంతో భక్తులు సాఫీగా దర్శనం చేసుకున్నారు. దూరం నుంచి వచ్చినాం కానీ అదంతా అమ్మవారిని చూసిన వెంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతే ప్రతి సంవత్సరం వస్తామండి బోనాలతో. మాకు అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకున్నాము. వేడుకల్లో భాగంగా ఉజ్జయిని దేవికి అర్ధరాత్రి పలహారాలు సమర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన బండిపై పలహారాలు తీసుకొచ్చారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలహార బండ్లకు స్వాగతం పలికారు. భక్తులతో కలిసి నృత్యాలు చేస్తూ ఉత్సాహపరిచారు. వేడుకల్లో చివరి ఘట్టమైన రంగం కార్యక్రమం మరికాసేపట్లో జరగనుంది. దేవాలయంలోని గర్భగుడికి ఎదురుగా ఉన్న మాతంగేశ్వరి అమ్మవారి ఆలయం ముందు భవిష్యవాణి వినిపించనున్నారు. అమ్మ పలుకు వినేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు పేదలకు దుస్తులు పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పేదంటి ఆడపడుచులకు చీరల కొనుగోళ్లకు సిద్దమవుతోంది. 90 లక్షలకు పైగా చీరలు అవసరమవగా సిరిసిల్ల మరమగ్గాల్లో చీరలు సిద్దం చేయిస్తున్నారు. అయితే అవి అవసరానికి సరిపడా అందేలా లేవు. మరమగ్గాల వారు 50 లక్షలకు పైగా చీరలు అందిస్తామని చెప్తున్నా పంపిణీ సమయానికి 25 నుంచి 30 లక్షల చీరలకు మించి అందించడం కష్టమని అంచనా వేస్తున్నారు. సిరిసిల్లలో తయారయ్యే చీరలు పోను కావలసిన మిగిలిన చీరల కోసం టెండర్లు పిలవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. కొనుగోలు విధి విధానాలు, ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరో 10 రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. సూరత్, కోయంబత్తూరు ప్రాంతాల వ్యాపారులు చీరల సరఫరాకు ముందుకొస్తారని భావిస్తున్నారు. పెద్ద మొత్తంలో చీరలు కొనుగోలు చేస్తున్నందున ధర కూడా కాస్త తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. చీరల పంపిణీకి 160 కోట్ల రూపాయలు కేటాయించారు. వైకాపా ప్లేనరీలో విధ్వంసకర తీర్మానాలు తప్ప రాజధాని అభివృద్ధిపై చర్చ జరగలేదని తెలుగుదేశం ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. 1,00,000 కోట్ల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు చేస్తున్నారా అని మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. ప్లీనరీ సమావేశం ఒక ఆత్మస్తుతి, పరనింద. ప్లీనరీ అంతా కూడా ఒక ఫ్లాప్ షో. ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళకున్న ఆలోచనలు ఏంటి, సమాజాన్ని ఏ విధంగా మారుస్తాము, సమాజంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని, అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా తీసుకెళ్తామనే ఒక ఆలోచన చెప్పాలి. కానీ కేవలం విధ్వంసకర రచనలు మాత్రమే, అమరావతిని విధ్వంసం చేసే తీర్మానాలు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే తీర్మానాలు, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే తీర్మానాలు చేయడం తప్పితే వాళ్ళు సాధించింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటాము. విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగాల నియామక ప్రక్రియ అధికారుల నిర్లక్ష్యంతో అభాసు పాలైంది. ఆదివారం ఉక్కు కర్మాగారం జూనియర్ ట్రైనీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకం కోసం పరీక్షలు జరగాలి. ఇందుకోసం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. ఉదయం జరిగిన జూనియర్ ట్రైనీ పరీక్ష సమయంలోనే నిర్వాహకుల డొల్లతనం బయటపడింది. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇచ్చారు. కొందరు అభ్యర్థులు ఈ విషయం గుర్తించలేక ఓ
ఓఎంఆర్లో సమాధానాలు నింపారు. తప్పిదాన్ని గుర్తించిన మరికొందరు అభ్యర్థులు పరీక్ష నిర్వాహకుల వద్దకు విషయాన్ని తీసుకువెళ్లగా వెంటనే సరైన ప్రశ్నపత్రాలు ఇచ్చి కొత్త ఓఎంఆర్ ఇచ్చారు. ఈ గందరగోళం కారణంగా పరీక్ష నిర్వహణ గంటన్నర ఆలస్యమైంది. ఇక మధ్యాహ్నం జరగాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీ పోటీ పరీక్షను ప్రశ్నపత్రాలు రాలేదనే కారణంతో ఏకంగా రద్దు చేశారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకూడదన్న ఉద్దేశంతో పరీక్షకు 3 గంటల ముందు వాటిని అప్పగించేలా గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఊహించిన విధంగా విమానం రద్దు కావడంతో ప్రశ్నపత్రాలు అందలేదని నిర్వాహకులంటున్నారు. రద్దు చేసిన పరీక్షను త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. తిరుమలలో పౌర్ణమి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుత్మంతునిపై సువర్ణకాంతులతో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో వేలాదిగా పాల్గొన్న భక్తులు స్వామివారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. వాహన సేవ ముందు భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహలంగా సాగాయి. గురు పౌర్ణమిని పురస్కరించుకుని గరుడు సేవను తీతిదే నిర్వహించింది. 3 ఏళ్ల క్రితం ఇరాక్లోని మోసుల్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకుని అరాచకాలు సాగించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముష్కరమోకపై విజయంతో మోసుల్ తమ స్వాధీనంలోకి వచ్చినట్లు ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ ప్రకటించారు. ఇరాకీ సేనలు సాధించిన విజయంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. జిహాదీ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు భారీ దెబ్బ తగిలింది. తమ రాజధాని నగరమని చెప్పుకుంటున్న మోసుల్పై ఆ సంస్థ ఆధిపత్యాన్ని కోల్పోయింది. ఇరాకీ ప్రభుత్వ సేనలు ఐసిస్ ఉగ్రవాదులను హతమార్చి 3 ఏళ్లుగా ఉగ్ర సంస్థ కొనసాగిస్తున్న అరాచకాలకు చరమగీతం పాడాయి. ఉగ్రవాదుల నుంచి మోసుల్ విముక్తి పొందిందని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ ప్రకటించారు. 9 నెలల పాటు హోరాహోరీగా పోరాడిన ప్రభుత్వ దళాలు మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. నకిలీ రాజ్యం అంతమొందిందని ఆయన ట్వీట్ చేశారు. స్వేచ్ఛ పొందిన మోసుల్ నగరానికి వెళ్లిన ఇరాక్ ప్రధాని వీరోచితంగా పోరాడిన సైనికులను, ప్రజలను అభినందించారు. మోసుల్ వెళ్లిన సందర్భంగా ఆయన నల్లని మిలిటరీ దుస్తులు, టోపీ ధరించారు. ఈ విజయానికి సూచికగా టైగ్రిస్ నది ఒడ్డున తీవ్రవాద వ్యతిరేక దళాలు జెండా ఎగురవేశాయి. ఆఖరి రోజు పోరులో మోసుల్లో బీభత్స వాతావరణం కనిపించింది. కాల్పులు, వైమానిక దాడులు జరిగాయి. జనసంఖ్య అధికంగా ఉండే పాత నగరంలోని ఇరుకు సందుల్లో ఎటు చూసినా తీవ్రవాదుల శవాలు కనిపించాయి. టైగ్రిస్ నది దాటి పారిపోతున్న ఉగ్రవాదులను సైన్యం పట్టుకుని హతమార్చింది. మోసుల్ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించే సమయంలోనూ తుపాకులు గర్జించాయి. ఇరాకీ దళాలకు, ఐసిస్కు మధ్య జరిగిన పోరులో మోసుల్ నగరం దాదాపు 40% శిథిలమైంది. వేలాది మంది సామాన్యులు మృతి చెందగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఐక్యరాజ్యసమితి కథనం ప్రకారం దాదాపు 9,15,000 మంది నగరాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోయారు. ఇరాకీ సైనికులు కూడా భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. గత కొంతకాలంగా మోసుల్లో ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ దళాలు చివరికి మొత్తం నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరణించే వరకు యుద్ధం చేస్తామని ప్రకటించిన ఉగ్రవాదులు నగరంపై తమ ఆధీనం క్రమేణా కోల్పోతుండగా చివరకు మహిళలను, చిన్నపిల్లలను అడ్డం పెట్టుకుని పోరాడారు. మహిళా ఆత్మాహుతి దళాలను రంగంలోకి దింపారు. ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాక్, సిరియా సైన్యాలకు 2014 నుంచి అమెరికా ప్రత్యక్ష సాయం అందిస్తోంది. ఇరాక్ సైన్యంలో ప్రత్యేక దళానికి అమెరికాయే శిక్షణ ఇచ్చింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిపే పోరాటానికి ఇతర దేశాలను భాగస్వాములను చేయడంతో పాటు సంకీర్ణ దళాలకు మార్గదర్శకం వహించింది. ఉగ్రవాదుల చెరలో ఉన్న మోసుల్ నగరాన్ని ఇరాకీ సైనికులు స్వాధీనం చేసుకోవడంపై ఆ దేశ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. భువనేశ్వర్లో జరిగిన ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ చరిత్ర సృష్టించింది. అద్భుత ప్రతిభతో చైనాను వెనక్కి నెట్టి పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ ఖాతాలో 12 పసిడి, 5 వెండి, 12 కాంస్యాలతో మొత్తం 29 పతకాలున్నాయి. 4 రోజులు సాగిన పోటీల్లో ఆఖరి రోజు భారత క్రీడాకారులు ఏకంగా 5 పసిడి, 1 వెండి, 3 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మొత్తం 8 బంగారు, 7 వెండి, 5 కాంస్య పతకాలతో చైనా 2వ స్థానంలో నిలిచింది. కజకిస్తాన్, ఇరాన్ 3, 4 స్థానాలు దక్కించుకున్నాయి. ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో 1973 నుంచి 1981 వరకు జపాన్ ఆధిపత్యం కొనసాగగా 1983 నుంచి చైనా అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చింది. వచ్చే నెలలో లండన్లో జరగబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ ముందు చైనా జోరుకు భారత్ బ్రేక్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 4 రోజుల పాటు సక్రమంగా సాగిన ఈ పోటీలు ఆఖరి రోజు చిన్న వివాదంతో ముగిశాయి. 800 మీటర్ల పరుగు పందెంలో తోటి రన్నర్ను నెట్టిన కారణంగా అర్చనా అధవ్పై న్యాయ నిర్ణేతలు అనర్హత వేటు వేశారు.
ఆమె గెలుచుకున్న బంగారు పతకాన్ని తర్వాతి స్థానంలో నిలిచిన శ్రీలంక క్రీడాకారిణికి ఇచ్చారు. అనిల్ కుంబ్లే రాజీనామా తర్వాత భారత క్రికెట్ జట్టుకు నూతన కోచ్ను ఎంపిక చేసేందుకు క్రికెట్ సలహా కమిటీ ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణులతో కూడిన క్రికెట్ సలహా మండలి ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనుండగా భారత జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, దొడ్డ గణేష్, మాజీ కోచ్ లాల్చంద్ రాజ్పుత్ సహా 10 మంది కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు టామ్ మూడీ, రిచర్డ్ ఫైబాస్, లాన్స్ క్లూసినర్, ఫిల్ సిమన్స్ కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. అయితే రవిశాస్త్రి, సెహ్వాగ్, రాజ్పుత్, మోడీ, ఫైబాస్, సిమన్స్లను మాత్రమే క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. ఇందులో కూడా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో సన్నిహిత సంబంధాలున్న రవిశాస్త్రి కోచ్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కూడా ఆయన ఎంపిక పట్ల సుముఖతతోనే ఇటీవల దరఖాస్తు గడువును కూడా పొడిగించింది. అనిల్ కుంబ్లే కోచ్ పదవి గడువు ముగియనున్న సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. అప్పుడు కోచ్ పదవికి కుంబ్లే మరోసారి దరఖాస్తు చేసుకున్నందున అతని ఎంపిక లాంఛనమే అనుకుంటున్న సమయంలో కెప్టెన్ కోహ్లీతో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేశాడు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ కేంద్రంగా మారిందన్న హార్వర్డ్ వర్సిటీ అధ్యయనం. మరో 10 ఏళ్ల పాటు ఆధిపత్యం కొనసాగుతుందని వెల్లడి. దేశ సంతులిత అభివృద్ధికి సమగ్ర వ్యూహం అనుసరించనున్న కేంద్రం. నేడు అన్ని రాష్ట్రాల సీఎస్లతో భేటీ కానున్న ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్లో ఐటీ జోరు. మరో 7 సాఫ్ట్వేర్ కంపెనీల రాక నేడు విజయవాడలో ప్రారంభించనున్న లోకేష్. 2019 ఎన్నికల కోసం తెరాస ముందస్తు ప్రణాళిక. యువత, రైతులు, మహిళలపై ప్రత్యేక దృష్టి. పార్టీ సీనియర్లకు జిల్లాల వారీ బాధ్యతలు. డోక్లాంపై చైనా వాదనలు తిప్పికొట్టే వ్యూహాల్లో భారత సైన్యం. గుడారాలు వేసుకుని చాలా కాలం ఉండేందుకు ఏర్పాట్లు. మోసుల్లో ఐసిస్కు గట్టి ఎదురుదెబ్బ. 9 నెలల భీకర యుద్ధం అనంతరం నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఇరాకీ దళాలు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సరికొత్త చరిత్ర లిఖించిన భారత్. 12 స్వర్ణాలతో చైనాను వెనక్కి నెట్టి తొలిసారి అగ్రస్థానం కైవసం. వెస్టిండీస్తో జరిగిన 2020లో భారత్కు ఘోర పరాభవం. 9 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గిన కరీబియన్ జట్టు. విధ్వంసకర బ్యాటింగ్తో లూయిస్ అజేయ శతకం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.